ఈ ప్రపంచంలో అందరి జీవితాలు ఒకేలా ఉండవు. అలాగే అన్ని జీవితాలు కూడా సుఖంగా ఉండవు. మనమే కొన్ని సందర్భాల్లో మనసును కఠినంగా మార్చుకోవాలి. మన యొక్క వేదన మనసును తాకితే కన్నీళ్ళు సమాధానం చెప్తాయి. కొన్ని సమయాల్లో మన యొక్క మనసుకు మనమే సర్ది చెప్పుకోవాలి. ఈ ప్రపంచంలో అందరూ కూడా వారి వారి యొక్క సొంత లాభాన్ని చూసుకుంటారు. ఎప్పటి వరకు అయితే మన నుండి ఇతరులకు లాభం ఉంటుందో ఆ క్షణం వరకే మనకు విలువ ఉంటుంది. సంపాదించే తెలివితేటలు ఉన్నవారు పోగొట్టుకున్న దాని గురించి ఎప్పుడు కూడా ఆలోచించరు. అలాగే గెలిచే దమ్ము ఉన్నవారు ఓటమి గురించి ఎప్పుడు కూడా భయపడరు. బలమైన అది బలహీనమైన మీరు ఆలోచించే విధానంలోనే ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా విశ్వాసంతో ఉండండి. అంతా కూడా ఎప్పుడూ మంచే జరుగుతుంది. జీవితంలో స్థిరపడడం అంటే డబ్బు లేదా పేరు సంపాదించడం కాదు. ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కోగలిగిన శక్తిని కలిగి ఉండటం. అన్నింటినీ వదిలేస్తే బాగుంటుంది అనే ఆలోచనలు ఎటూ కూడా తేల్చుకోలేని పరిణామాలు. అంతే కొన్ని జీవితాలు. ఖరీదైన వస్తువులను వాడటం గొప్ప కాదు. నిన్నుగా అర్థం చేసుకునే మనుషుల్ని సంపాదించుకోవడం ఎంతో గొప్ప. కాలం ఎప్పుడు కూడా కనికరించదు. అలాగే బాధ దయ చూపదు. ఆశతో కాదు, ఎప్పుడు అయితే అన్నింటికీ సిద్ధపడి బ్రతికినప్పుడే మనసు ప్రశాంతంగా, అలాగే జీవితం సుఖశాంతంగా ఉంటుంది. గుర్తుంచుకోండి, మనసును అర్థం చేసుకునే వారికి మన యొక్క రూపంతో అవసరం లేదు. అలాగే అవసరంతో ప్రేమ చూపించే వారికి మన మనసుతో పని లేదు. మనుషులు ఎప్పుడు కూడా అబద్ధాలు నమ్మడానికి ఎవరు కూడా ఆలోచించరు. కానీ నిజాన్ని నమ్మడానికి మాత్రం ఎంతగానో ఆలోచిస్తారు. నీకు చెడు కాలం వచ్చిందని ఎప్పుడు కూడా బాధపడకు. అది రాకపోతే నీ జీవితంలో నీకు నీ వాళ్ళు ఎవరు, అలాగే పరాయి వాళ్ళు ఎవరు అనేది ఎప్పటికీ తెలియకుండానే పోతుంది. అన్నీ కూడా మన మంచికే అనుకొని ప్రశాంతంగా ఉండండి. జీవితంలో బాగా ఆలోచించి నిర్ణయించు. అలాగే నిర్ణయం తీసుకున్న తర్వాత వదిలివేయాలి అన్న ఆలోచన కూడా వద్దు. నీ యొక్క నిర్ణయాన్ని నువ్వు అమలు పరచకపోవడమే అది నీ యొక్క మొదటి ఓటమి. సమస్యను ఎదుర్కోవడమే పరిష్కారానికి ప్రారంభమని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. జీవితంలో దేనిని వదిలిపెట్టాలో తెలిస్తే మనకి అప్పుడు దేనిని పొందాలో తెలుస్తుంది. అర్థమైంది అనుకుంటా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.